అందరికీ నమస్కారం. చాలామంది తొలి ఏకాదశి అయినా, 7 శనివారాల వ్రతమైనా, వరలక్ష్మి వ్రతమైనా సరే, గోధుమ పిండితో కానీ, లేదంటే బియ్యపు పిండితో కానీ చిన్న చిన్న ప్రమిదలు తయారు చేసి, అందులో నెయ్యిని లేదంటే నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారు. కానీ పూజ పూర్తయిన తరువాత ఆ పిండి ప్రమిదలను ఏం చేయాలి? ఆవుకు పెట్టాలా? లేదంటే పక్షులకు వేయాలా? మట్టిలో కలిపేయాలా? నీటిలో కలపాలా? ఇంకా అసలు ఏం చేయాలో కూడా చాలా మందికి కూడా తెలీదు. పిండి ప్రమిదలనే ఎందుకు పెడతారు? సాధారణ మట్టి దీపంలో కాకుండా ఇలా ఈ పిండి దీపానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఈరోజు ఈ వీడియోలో పిండి ప్రమిదల విశిష్టతను, వాటి వెనుక ఉన్న భావం ఏంటి? చాలా మందైతే 7 శనివారాల వ్రతంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పూజ పూర్తయ్యాక వాటిని ఎలా తీయాలో కూడా పూర్తిగా తెలుసుకుందాం. మొదటిగా పిండి ప్రమిద అంటే ఏంటి? కాబట్టి ముందుగా మనందరం అయితే ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా అర్థం చేసుకోవాలి. పిండి ప్రమిద అనేది కేవలం ఒక దీపం కాదు. అది మన భక్తికి ప్రతీక. గోధుమ పిండితో కానీ, లేదంటే బియ్యపు పిండితో కానీ, ఆ పిండితో ప్రమిద తయారు చేసి, అందులో నెయ్యిని లేదంటే ఆవు నెయ్యిని కానీ, నూనెను కానీ, నువ్వుల నూనెను కానీ పోసి, దైవానికి దీపారాధన చేయడం. అంటే, దేవుడా! నువ్విచ్చిన దానినే నీకు తిరిగి నేను సమర్పిస్తున్నాను అనే వినయానికి సంకేతంగా పెద్దలు భావిస్తారు. దీనిలో మనం తెలుసుకోవాల్సిందేంటంటే, బియ్యమైనా, గోధుమలైనా సరే ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చినటువంటి ప్రసాదాలు. వాటిని మనం మళ్ళీ తిరిగి దేవుడికి సమర్పిస్తున్నాము అని. అందుకే వరి పిండితో తయారు చేసినటువంటి ప్రమిదకు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అసలు ఈ దీపాన్ని ఎందుకు వెలిగిస్తాం? హిందూ సాంప్రదాయంలో దీపం అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం, చీకటి అంటే అజ్ఞానం. మన జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కానీ, నిరాశ కానీ, భయాలు, ప్రతికూల ఆలోచనలు వాటన్నిటిని కూడా తొలగించి అంటే అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలి జ్ఞానము అనేటువంటి వెలుగు రావాలి అని మనం మనస్ఫూర్తిగా ఈ దీపాన్ని వెలిగిస్తాము. అందుకే ప్రతి పూజలో కూడా మనం దైవానికి మొదటిగా దీపాన్నే వెలిగిస్తాము. కాబట్టే ప్రతి పూజలో కూడా దీపానికి మొదటి స్థానం ప్రతి ఒక్కరూ ఇస్తారు. ఈ మధ్య కాలంలో మనందరం చూస్తున్నట్లయితే చాలా మందికి కూడా ఈ 7 శనివారాల వ్రతంలో పిండి ప్రమిద చాలా మంది పెడుతూ ఉంటున్నారు. చాలా మందికి ఇదే సందేహం ఉంటుంది. శనివారాల వ్రతంలో ఎందుకు ప్రత్యేకంగా పిండి ప్రమిదను చేస్తున్నారు అంటే, సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే శనిదేవుడు క్రమశిక్షణ, కర్మ, సహనం, వినయానికి ప్రతీకగా భావిస్తారు. అలాంటి శనిదేవునికి అనుగ్రహం మనం పొందడం కోసం భక్తులు ఎంతో వినయంగా అయితే తమ చేతులతోనే పిండి ప్రమిదను తయారు చేసి దీపం వెలిగిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే పిండి కాదు, మన భక్తి. దీపం కాదు, మన సమర్పణ భావం. అందుకే ఈ 7 శనివారాలు వరుసగా దీపం వెలిగించడం ద్వారా దైవ స్మరణ అలవాటు అవుతుంది. మనసుకు ప్రశాంతత వస్తుంది. భక్తి అనేది మరింతగా పెరుగుతుంది. చక్కగా మనందరం అయితే ఈ పిండి ప్రమిదలనైతే చేసుకుంటున్నాము. 7 శనివారాల వ్రతంలో కానీ, వరలక్ష్మీదేవి వ్రతంలో కానీ, ఈ తొలి ఏకాదశికి కానీ, లేదంటే మనం రోజూ చేసుకునేటువంటి శుక్రవార పూజలో కూడా మనం వెలిగిస్తూ ఉంటాము. కానీ చాలా మందికి దీన్ని పూజ పూర్తయిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి చాలా మందికి సందేహాలైతే ఉంటాయి. పూజ పూర్తయ్యాక పిండి ప్రమిదను ఏం చేయాలి? ముందుగా అయితే దీపం సహజంగా కొండెక్కిన తరువాత మనం ఆ పిండి ప్రమిదను కదిలించాలి. మీ పూజ పూర్తయిన తర్వాత అంటే ఒక రోజు తర్వాత లేదంటే మీరు పొద్దున్నే పూజ చేసుకుంటే సాయంత్రానికి. అప్పుడు ఆ దీపాలన్నీ కూడా కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదల్ని ఒక పక్కకు తీసేసి దానిలో ఉన్నటువంటి వత్తినైతే ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఆ వత్తులను చెట్ల పాదుల్లో కానీ, తులసి ఒక పాదిలో కానీ వేసుకోవాలి. లేదంటే మనం నదీ స్నానాలకు వెళ్ళినప్పుడైనా సరే, జల్దిలో కలిపినా సరే చాలా మంచిది. ఇప్పుడు పిండి ప్రమిద విషయానికి వస్తే, పిండి అనేది ఆహార పదార్థం. అందుకే చాలా కుటుంబాలలో దానిని ఆవుకు కానీ, లేదంటే పక్షులకు గాని ఆహారంగా ఇస్తారు. ఇది ఒక మంచి సాంప్రదాయంగా చాలా మంది ఆచరిస్తారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే, మీకు ఇంటి తోటలో చెట్లు, పూల మొక్కలు అనేవి చాలా ఉంటాయి. అప్పుడు ఆ చెట్ల పాదుల దగ్గర కానీ, లేదంటే మట్టిలో కానీ కలపొచ్చు. ఎందుకిలా చేస్తాము అంటే, పిండి కూడా ప్రకృతిలో కలిసిపోయే పదార్థమే. కాబట్టి చాలా చక్కగా మనం మట్టిలో కానీ, వాటర్‌లో కానీ,
లేదంటే గోవులకు కానీ, పశువులు దేనికైనా సరే ఆహారంగా ఇవ్వచ్చు. అంతేకానీ చెత్తలో పడేయడం, లేదంటే మనకి ఇంట్లో ఉండేటువంటి షింకులో వాటిని వేసేయడము, లేదా కాలితో తొక్కడం కానీ, అశుభ్రమైన చోట పడేయడం కానీ అస్సలు చేయకూడదు. అలా చేసినట్లయితే మనకి పూజా ఫలితం అనేది అస్సలు ఉండదు. మనం ఎంతో భక్తితో దాన్ని మనం దీపం పెట్టుకున్నప్పుడు, అదే విధంగా పూజ అయిపోయిన తరువాత ఆ పిండి ప్రమిదను కూడా పశువులకు గానీ, లేదంటే ఒక శుభ్రమైన ప్లేస్‌లో మనం కాలితో తొక్కని ప్రదేశాలలో వాటిని వేసుకుంటే చాలా మంచిది. అప్పుడే మనకి పూజా ఫలితం కూడా చాలా చక్కగా వస్తుంది. పూజా ఫలితం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఇలా చాలా మందికి సందేహం ఉంటుంది. ఇలా చేస్తేనే పూజా ఫలితం వస్తుందా? అంటే నిజానికి పూజా ఫలితం అనేది ఒక్క పిండి ప్రమిద వల్ల మాత్రమే కాదు. మన భక్తి, మన విశ్వాసం, మనస్సు, మన ఆచరణ ఇవే చాలా ముఖ్యమైనవి. అయితే పూజలో ఉపయోగించిన ప్రతి వస్తువును కూడా మనం గౌరవంగా నిర్వహించడం కూడా మన భక్తిలో భాగమే. అందుకే పెద్దలేం చెప్తారు అంటే, పిండి ప్రమిదలను గౌరవంగా ప్రకృతికి తిరిగి సమర్పించాలని చెప్తారు. అంతే కదండీ! మట్టిలో కానీ, పశువులకు కానీ, ఇలా పక్షులకు కానీ పెట్టడం వల్ల చాలా మంచిది. అంతేకాని వృధా చేస్తూ అశుభ్రమైన ప్రాంతాల్లో అయితే అస్సలు వేయకూడదు. కాబట్టి తప్పకుండా పూజ అనేది పూర్తయిన తర్వాత వాటిని గౌరవంగా నిర్వహించడం మన సాంప్రదాయానికే మనం ఇచ్చే గౌరవం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వ్రతాలు, పూజా విధానాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానెల్‌నయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నుండి ఒక చిన్న ప్రశ్న. మీ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత పిండి ప్రమిదలను ఎలా నిర్వహిస్తారు? మీ కుటుంబంలో ఉన్న ఆచారాన్ని మీరు ఎలా ఆచరిస్తారో కామెంట్‌లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు నేనిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి.